భగవద్గీత యథాతథం ప్రథమ అధ్యాయం 1వ శ్లోకం. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామకా పాండవత్సైవ కిమకుర్వత సంజయ. ధృతరాష్ట్రుడు ఇట్లు పలికెను, ఓ సంజయ, ధర్మక్షేత్రమైన కురుక్షేత్రం నందు నా తనయులు మరియు పాండురాజు తనయులు యుద్ధము చేయగోరు వారై సమకూడిన పిమ్మట ఏమి చేసిరి? 2వ శ్లోకం. సంజయ ఉవాచ దుష్టత్వు పాండవానీకం ఊఢ్యం దుర్యోధనస్తథా ఆచార్యాముపసంగమ్య రాజా వచనాం బ్రవీత్. సంజయుడు పలికెను, ఓ రాజా, పాండుతనయులచే వ్యూహముగా ఏర్పాటు చేయబడిన సైన్యమును గాంచిన పిమ్మట తన గురువు చెంతట చేరి ఈ క్రింది విధముగా పలికెను. 3వ శ్లోకం. పశ్యైతాం పాండుపుత్రానాం ఆచార్య మహతిం చముం ఊఢ్యం ద్రుపదపుత్రేణ తవ శిష్యేణ ధీమతాం. ఓ ఆచార్య, నీ బుద్ధి కుశలుడైన శిష్యుడగు ద్రుపద తనయునితో దక్షతగా ఏర్పాటు చేయబడిన పాండుసుతుల గొప్ప సేననుగాంచుము. 4వ శ్లోకం. అత్ర శూరా మహేశ్వాస భీమార్జున సమాయుధి యుయుధానో విరాటచ్చ ద్రుపదచ్చ మహారథః. ఈ సైన్యమునందు భీమార్జునులతో సమానముగా యుద్ధము చేయగల శూరులైన ధనుర్ధరులు పెక్కురుగలరు. యుయుధానుడు, విరాటుడు, ద్రుపదుడు మొదలగువారు అటువంటి మహాయోధులు. 5వ శ్లోకం. దృష్టకేతుచ్చేకితానః కాశీరాజచ్చ వీర్యవాన్ పురజిత్ కుంతి భోజచ్చ సైభచ్చ నరపుంగవః. దృష్టకేతు, చేకితానుడు, కాశీరాజు, పురజిత్తుడు, కుంతీభోజుడు, శైభ్యుడు వంటి శూరులైన మహాయోధులను అందున్నారు. 6వ శ్లోకం. యుధామన్యుచ్చ విక్రాంత ఉత్తమౌజాచ్చ వీర్యవాన్ సౌభద్రో ద్రౌపదేయచ్చ సర్వయేవ మహారథః. పరాక్రమవంతుడైన యుధామన్యుడు, శక్తిశాలి అయిన ఉత్తమౌజుడు, సుభద్రాతనయుడు, ద్రౌపది కుమారులను అందున్నారు. ఈ వీరులందరూ మహారథులు. 7వ శ్లోకం. అస్మాకం తు విశిష్టాయే తాని బోధా ద్విజోత్తమ నాయకా మామ సైన్యస్య సంజ్ఞార్థం తాన్ బ్రవీమితే. కానీ ఓ బ్రాహ్మణోత్తమ, నా సేనాబలమును నడుపుటకై ప్రత్యక్షముగా యోగ్యులైనట్టి నాయకులను గూర్చి మీ కొరకై నేను తెలియజేసేదను. 8వ శ్లోకం. భవాన్ భీష్మచ్చ కర్ణచ్చ కృపచ్చ సమితింజయః అశ్వత్థామా వికర్ణచ్చ సౌమధత్తి సధైవ చ. యుద్ధమునందు ఎల్లప్పుడూ విజయమును సాధించు మీరు భీష్ముడు, కర్ణుడు, కృపుడు, అశ్వత్థామ, వికర్ణుడు మరియు సోమదత్తుని తనయుడైన భూరిష్ఠవుడు వంటి వారు మన సైన్యమును నందున్నారు. 9వ శ్లోకం. అన్యే చ బహవః శూరా మదత్తే త్యక్త జీవితః నానా శస్త్ర ప్రహారణః సర్వే యుద్ధ విశారదః. నా కొరకు తమ జీవితమును త్యాగం చేయుటకు సిద్ధపడి ఉన్న వీరులు ఇంకనూ పలువురు కలరు. వారందరూ పలు విధములైన ఆయుధములను దాల్చిన వారును మరియు యుద్ధ నిపుణతను కలిగిన వారును అయ్యున్నారు. 10వ శ్లోకం. అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం త్విధమేతేషాం బలం భీమాభిరక్షితం. మన సైన్య బలము లెక్కింప వీలు లేనిదిగానున్నది మరియు మనము పితామహుడైన భీష్మునిచే సంపూర్ణముగా రక్షింపబడుచున్నాము. కానీ భీమునిచే జాగరూకతతో రక్షింపబడుచున్న పాండవ సైన్యము పరిమితముగానున్నది. హరే కృష్ణ.